స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా టెక్స్ట్ బుక్స్ అమ్మకాలు. TH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ రూములో టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు అమ్మకాలు. ఈ విషయమై విద్యార్థి సంఘాలు బట్టబయలు చేశాయి. ఈ విషయమై మండల విద్యాధికారితో తెలియజేయగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్కులు ఉన్న రూమ్లు పరిశీలించి విద్యాధికారి దాదాపు 4-5 లక్షల విలువగల పుస్తకాలు, టెక్స్ట్ బుక్కులు అమ్ముతున్నారని మీడియాకు తెలిపారు. టెక్స్ట్ బుక్స్ ఉన్న రూమ్ ను సీజ్ చేశారు. విద్యాధికారి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ పర్మిషన్లు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు చేపడతామని మీడియాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బాలు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. పనిచేస్తారు స్టోర్ ఇన్ఛార్జ్ అదే అన్ని స్టోర్స్ బుక్స్ కూడా వన్ ఆఫ్ ద ఓకే అంటే మీ స్కూల్ సంబంధం లేదు కానీ ఆయన సపరేట్గా పెడతాను టైం కానీ బుక్స్ మీవే కదా ఆయన రమ్మని మళ్ళీ ఇప్పుడు ఉదయ బుక్ సెంటర్ ముందర అమ్మినప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్. ఆడ కూడా వీళ్ళే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే ఉన్నారు. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ వాళ్ళే అమ్ముతున్నారు. అంటే బుక్ షాప్ లో పుస్తకాలు అంటే మాకు మేనేజ్మెంట్ అమ్మరాదని మీరే చెప్పారు కదా సార్. అప్పుడు కూడా మీరు చెప్పినందుకే మీకు ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఏముంటాయంటే మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మరాదు. అది మేనేజ్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలి చేసిన అమ్మలేదని రాసిచ్చిండ్రు. ఎవరు రాసిచ్చారు సార్? వీడియోస్ ఉన్నాయి కదా, అందరితో ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్. ప్రూఫ్ ఉన్నది వీడియో, ప్రూఫ్ ఉన్నాయి సార్. బాగా చెప్తా వీడియోస్ ఉన్నాయి. పెనాల్టీస్ ఏమైనా రికమెండ్ చేస్తాం వాళ్ళకి. ఎప్పుడు ఎన్ని రోజులు సార్? ఎన్ని రోజులు పెనాల్టీ వేస్తామని పెనాల్టీ ఇప్పటి వరకు బుక్స్ కాకుండా బుక్స్ కాకుండా ఏముంది జరగండి స్కూల్ పేరుతో ఫీల్ చేసి ఒక నిమిషం అండి. అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇచ్చేయి. బుక్స్ వేసి స్టోర్ లో పెట్టుకున్నాం. స్టోరేజ్ అంతా నోట్ బుక్స్ అవి అమ్ముకమే తప్పు. మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడదు. మాట్లాడదానికి निकाल में अरे ये क्या है? ये पूरे नोटबुक्स लेना भी है टेक्स्ट बुक ये इदेम बुक ఇది నోట్బుక్ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు అమ్మొద్దు. ఇంట్లో అయితే జెరాక్స్ ఇది నోట్బుక్ టెక్స్ట్ బుక్ సార్. బుక్ అమ్ముతలేరన్నారా సార్? బ్యాగ్ లో పెడతలేమన్నారా? టెక్స్ట్ బుక్ లేదా సార్? బుక్లకు సంబంధించి వినండి. సార్ రోజు మాట్లాడతా. బుక్లకు సంబంధించి బ్యాగులు ఇది తప్పుగా సార్. మళ్ళీ ఇది ఏమంటే నోట్బుక్స్ వేసి ఏంటి అంటారు. ఇగో బ్యాగ్ బాగా చెప్తే ప్రింట్ బ్యాగ్ ప్రింట్ చేసి ఇట్లా అంతే ఇట్లా సార్. ఇది సమాజం ఏడిపోతుందో ఏమో సార్. మీరే యాక్షన్ తీసుకోలేదు సార్. ఏమో సార్ సార్ బయట స్టోర్ లో అమ్మవుతుంది. స్టాప్ అంటే బయట పోయినాక స్టాప్ ఎవరో అవుతుంది. అన్ని ప్యాకింగ్ ఉన్నాయి. నోట్ బుక్స్ అని అంటుంది కానీ నోట్ బుక్స్ ఏడు ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు అన్ని కలిపి అమ్ముతున్నారు. ఇదేంటి స్కూల్ డైరీ? ఇది స్కూల్ డైరీ కూడా మీకు అమ్మాలి. తీసుకోండి అన్ని రూమ్లలో ఉంటాయి చూడు. ఇది షిఫ్ట్ చేస్తారా మీ ఆఫీస్కి? సీల్ చేసే బదులు షిఫ్ట్ చేయండి సార్. మీరు డైరెక్ట్ మొత్తం సార్ మ్యాథ్స్ కి సంబంధించిన
वीडियो काम में ऐसा तो वीडियो नहीं होगा ना ऐसा बोला शाम को जो अभी क्या అవి ఏమున్నాయి ఇక్కడ సార్కి అన్ని సార్కి సార్ రండి రాజు ఇవన్నీ కోర్స్ మన ఇలాగే సార్ ఇది ఆడతారు రిలేక్షన్ తీసుకోండి ఫోన్ చేస్తే అది నాకు తాళంది కిందట సార్ అది సైడ్ వస్తుందేమో గది అది చేయాలి తాళం కింద కింద ఉందండి చెప్పండి సరే మనం మాట్లాడదాం. జేఏసీ వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది. కొంచెం మీటింగ్ ఉండడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. ఇంతమూలు కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి స్నేహ బుక్ సెంటర్ దగ్గర వీళ్ళు షాప్ ఇవ్వండి బుక్స్ సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ చేయడం జరిగింది. అదే సందర్భం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆల్ తాండ్రు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్తోని మరి 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ కూడా చేయరాదు స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ గట్టిగా మందలించడం జరిగింది. అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైన కాంప్లైంట్ మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లైంట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి దాని ఫర్దర్ మేము ఎట్లా ప్రొసీడ్ కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది. డిఓ గారి ఆదేశానుసారము బుక్ స్టాల్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ నిబంధనలు ఏం చెప్తుందంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటి కూడా స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి. ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే బుక్స్ ఎక్కడ అమ్మాలి, బుక్ షాప్లో అమ్మాలి. ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి. వీళ్ళని బుక్స్ మేము అమ్మకపోతే అంటలేము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి. కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది, దీన్ని అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము. అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు 4 లక్షల రూపాయల విలువ గల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ సమక్షంలోనే సీజ్ చేసినాం. కాబట్టి ఇదంతా కూడా డీటెయిల్ రిపోర్ట్ మా జిల్లా విద్యాశాఖ అధికారులకు మేము పంపించడం జరుగుతుంది. ఫర్దర్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎంత రిపోర్ట్ రాసి మొత్తం ఇంతమంది షో కాస్ ఒకటి ఇచ్చినాము, దాని వాళ్ళకి సంజయ్కి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు. డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము. ఫర్దర్ యాక్షన్ అయ్యేలా తాకి తీసుకుంటాం. అదే ఎంత పెనాల్టీ అది డిస్ట్రిక్ట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారు. మా పరిధిలో లేని అవసరం అది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు.